దేవునామనికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకు అనుగ్రహించిన అతి శ్రేష్టమైన ఈ మంచి సమయం కొరకు దేవునికి నా హృదయపూర్వక వందనాలు. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని యొక్క మాటలు మనం విందాం. పరిశుద్ధ గ్రంథంలో 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం చదువుకుందాం. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. దేవుని మూలముగా పుట్టియున్న వాడెవడును పాపము చేయడని ఎరుగుదుము. దేవుడి వాక్యం మన కొరకు దీవించునుగాక. మరొకసారి చదువుకుందాం ఈ వాక్య భాగాన్ని. దేవుని మూలముగా పుట్టియున్న వాడెవడును పాపము చేయడని ఎరుగుదుము. దేవుడి వాక్యం మన కొరకు దీవించునుగాక. మరి ఇక్కడ దేవుడు అతి శ్రేష్టమైన చక్కని మాట ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. దేవుని మూలముగా పుట్టియున్న వాడెవడును పాపము చేయడంట. మరి దేవుని మూలంగా మరి ఏం కలిగింది ఈ లోకంలో? దేవుని మూలంగా కలిగింది ఏంటి? దేవుడు ఒకసారి మనం ఆది కాండంలో మనం గమనించినట్లయితే 1వ అధ్యాయం 31వ వచనం చదువు. ఆది కాండం 1వ అధ్యాయం 31వ వచనం చదువు. దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను. దేవుడు తను చేసింది యావత్తు, తను చేసిన సృష్టి అంతటిని చూసినప్పుడు అది చాలా మంచిదిగా ఉందంట. మరి ఇక్కడ దేవుడు మనకు ఏం చెప్తున్నాడు? ఒక మాట, దేవుని మూలంగా పుట్టి ఉన్నవాడెవడును పాపము చేయడని ఎరుగుదుము. దేవుడేమో తను చేసింది యావత్తు కూడా, సమస్తము కూడా మంచిగా ఉన్నట్టుగా దేవుడు చూస్తున్నాడు. దానిలో ఏమి దోషం లేదు, దానిలో ఏ విధమైన అపవిత్రత లేదు, చెడ్డది ఏది కూడా లేదు. ఇక్కడ దేవుడు ఒక మాట చెప్తున్నాడు, దేవుని మూలంగా పుట్టి ఉన్న వాడెవడును పాపము చేయడు. ఏం చేయడని దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతున్నాడంటే పాపము చేయడంట. ఈ పాపము మనల్ని గురి తప్పేటట్లు చేస్తుంది. మరి పాపం ద్వారా మనం ఏమైపోతామంటే, దేవుడు మనకి ఏం విధించాడు, దేవుడు మనకి ఏం చెప్పాడు చేయకుండా చేసేది, అడ్డగించేది ఈ యొక్క పాపం. దేవుడు మనకు చెప్పిన దాన్ని చేయకుండా మన యొక్క గురిని తప్పించేస్తూ ఉంటుంది పాపం అనేది. అలాగే దేవుడు మన కొరకు విధించిన ఆజ్ఞల్ని అతిక్రమించేటట్లుగా చేస్తుందంట ఈ పాపం. ఈ పాపము దేవుని యొక్క ఉద్దేశాన్ని తప్పించేస్తుండ. చూసారా, దేవుని యొక్క ఉద్దేశం మన పట్ల వేరుగా ఉంటుంది, మన ఆలోచనలు వేరుగా ఉంటాయి. దేవుని యొక్క ప్రణాళికని, దేవుని యొక్క ప్లాన్ని ఈ యొక్క పాపం ఏం చేస్తూ ఉంటుందంటే తప్పించేదిగా ఉంటుందంట. ఇంకా మనం గమనించినట్లయితే మన సొంత జ్ఞానాన్ని బట్టి చూడగా పాపం అంట అది బుద్ధిహీనత అంట. మన జ్ఞానాన్ని అనుసరించి మనం ఆలోచించినట్లయితే ఈ పాపం అనేది ఒక బుద్ధిహీనత, బుద్ధిహీనమైన పనులు చేపిస్తాను అన్నమాట. మరి ఇంకా దేవుడు చెప్తున్నాడు, ఏ పని అయితే మనం చెయ్యాలో ఆ పనిని చేయకుండా ఈ పాపం అనేది ఏం చేస్తుంది, అడ్డగిస్తుందంట. మరి దేవుడు మనకి మేలుని ఏర్పాటు చేస్తే ఆ మేలు మనకి ఎలా అనిపిస్తుంది? అది కీడుగా అనిపిస్తుంది అంట. దేవుడు మేలు నిమిత్తం ఏర్పాటు చేసిన ప్రతి దాన్ని కూడా మనం భిన్నమైన మనసుతో చూస్తూ ఉంటామంట. అలా చూసేటట్లు చేసేది ఏంటది?
పాపం అన్నమాట. ఇంకా మనం గమనించినట్లయితే ఈ పాపం అనేది ఎక్కడుంటుందయ్యా అంటే మన శరీరంలోనే ఉంటుందంట. తర్వాత మరి చూడండి, దేవునితో మనకున్న మంచి సహవాసాన్ని అది కోల్పోయేటట్లుగా చేస్తుందంట. చూసారా, దేవునితో మనకున్న ఫ్రెండ్షిప్ని తెగొడుతుంది ఈ పాపం. మరి మనకి పాపం ఏం చేస్తుందంటే దేవునికి విరోధంగా తిరగబడేటట్లు చేస్తుందంట. చూసారా, మరి ఆయన దేవునికి మనం అవిధేయులంగా అయ్యేటట్లు చేసేది ఈ యొక్క పాపం అన్నమాట. పాపం చాలా భయంకరమైంది. దేవుడు చెప్తున్నాడు, దేవుని మూలంగా పుట్టినవాడు పాపము చేయడు అన్నాడు. అంటే దేవుని మూలంగా పుట్టినాడు పాపం చేయడు అంటే మనం దేవుని మూలంగా జన్మించట్లేదు అంటే మనలో ఏముందనమాట, దేవునికి వ్యతిరేకమైన స్వభావం ఉందన్నమాట. దేవుడు చెప్పింది చేయని స్వభావం మనలో ఉందన్నమాట. దేవునికి అయిష్టమైన వ్యక్తులుగా ఉండేటట్లుగా చేసే ఆ యొక్క పాప స్వభావం మనలో ఉందన్నమాట. మరి పాపం ఏ విధంగా దేవుని నుంచి మనల్ని దూరం చేస్తుందో ఒకసారి మనం గమనించినట్లయితే గలతీ పత్రికలోకి చూద్దాం. గలతీ పత్రిక మనం చూసినట్లయితే గలతీ పత్రిక 5వ అధ్యాయం, గలతీ పత్రిక 5వ అధ్యాయం మనం గమనించినట్లయితే ఒకసారి చూద్దాం. 13వ వచనం నుంచి చూద్దాం. 13 నుంచి కొన్ని వచనాలు చూద్దాం. 13వ వచనం నుంచి 21వ వచనం వరకు చూద్దాం. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు మీరు పిలువబడితిరి. మనం ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు? స్వతంత్రులుగా ఉండాలని కోరుకుంటున్నాడు అనమాట. స్వతంత్రులుగా ఉండటానికి, స్వేచ్ఛగా ఉండటానికి దేవుడు మనల్ని పిలిచాడంట. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శారీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరినొకడు దాసులయుండుడి. శరీర క్రియలు మనల్ని ఏం చేస్తాయి? మనకున్న స్వాతంత్ర్యాన్ని దుర్వినియోగం చేస్తుంది. మరి పిల్లలకి తల్లిదండ్రులు స్వాతంత్రం ఇస్తారు. ఏ పని చేయడానికైనా వాళ్ళకి స్వాతంత్రం ఉంటుంది. కానీ ఆ స్వాతంత్రాన్ని వారు దుర్వినియోగం చేస్తూ ఉంటారు. చేయరాని పనులు చేసి వాళ్ళ యొక్క స్వాతంత్రాన్ని దుర్వినియోగం చేసుకుంటారు. అప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారు? బిడ్డల్ని శిక్షిస్తారన్నమాట, శిక్షక పాత్రలు అవుతారనమాట. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడంటే ఆ స్వాతంత్రమును శరీర క్రియలకు హేతువు చేసుకొనక, నీలో ఉన్న శరీరానుసారమైన పనులకి దేవుడిచ్చిన స్వాతంత్రాన్ని నువ్వు కారణంగా చేసుకోవద్దు. హేతువు అంటే కారణంగా చేసుకోవద్దు. చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరినొకడు దాసులయుండుడి. ఒకళ్ళు ఎదుట ఒకళ్ళు ఏం చేయాలి? తగ్గించుకునే వాళ్ళలాగా ఉండాలి. మనకు తగ్గించుకోవడం అనేది అస్సలు ఇష్టం ఉండదు. నేను గొప్ప అంటే నేను గొప్ప అనుకుంటాం మనం. దేవుని యొక్క నియమం ఏం చెప్తుంది? నేను ఇచ్చిన స్వాతంత్రం ప్రకారం మీరు ఏం చేయాలంటే ఒకరికి ఇంకొకరు దాసులుగా ఉండాలన్నాడు. అంటే ఒకరినొకరు గనులుగా ఎంచుకోవాలని దేవుడు చెప్తున్నాడు. దేవుడు చెప్తున్న మాటకి మనం ఏమవ్వాలి? లోబడాలి. దేవుని మాటకి విధేయులం అవ్వాలి. ఇక్కడ చూడండి, మనం గమనించినట్లయితే ధర్మశాస్త్రమంతయు 14వ వచనం, ధర్మశాస్త్రమంతయు నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుము అని ఒక మాటలో సంపూర్ణమై ఉన్నది. దేవుని యొక్క ధర్మశాస్త్రం మనకి ఏం చెప్తుంది? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అంటుంది. మన పొరుగు వారిని అంటే మన అన్నదమ్ముల్ని, అక్క చెల్లెల్ని, మన బంధువుల్ని, మన స్నేహితుల్ని, మన పొరుగున ఉన్న ప్రతి వారిని కూడా, మనల్ని మినహాయించి మిగతా అందరూ కూడా మన పొరుగువారే.
ఏం ధర్మశాస్త్రం ఏమని చెప్తుంది? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. నిన్ను నువ్వు ఎట్లా ప్రేమించుకుంటావో ఇతరులను కూడా అలాగే ప్రేమించు. అలా ప్రేమించినప్పుడే మనం ఏమవుతాము? వారికి దాసులుగా ఉండగలుగుతాం. దాసి అంటే బానిస. ఇతరులకు మనం బానిసలుగా ఎప్పుడు ఉండగలం? మన మనసులో వారి పట్ల ఏ విధమైన ఏహ్య స్వభావం, వ్యతిరేక స్వభావం లేనప్పుడు వారిని మనం ప్రేమించగలం. అదే వ్యతిరేక స్వభావం మనలో ఉంటే వారి దగ్గరికి కూడా రానివ్వం. కానీ దేవుని యొక్క ఆజ్ఞ ఏంటి? నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావు నీ పొరుగు వారిని కూడా నువ్వు అలాగే ప్రేమించు అన్నాడు దేవుడు. ప్రేమించడమే కాదు, ప్రేమించమంటే అర్థం ఏంటంటే వాళ్ళకి లోబడి ఉండమని అర్థం. విధేయత కలిగి ఉండండి, ఒకరికొకరు విధేయత కలిగి ఉండండి అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఇంకా దేవుని మాట మనం గమనించినట్లయితే, అయితే మీరు ఒకరినొకడు కరుచుకొని భక్షించిన ఎడల, ఒకరి మీద ఒకరు అరుచుకుంటున్నారు అనుకోండి, ఏమవుతుంది? మీరు ఒకని వలన ఒకడు బొత్తిగా నశించిపోదురేమో చూచుకొనుడి. దేవుడు గట్టిగా హెచ్చరిస్తున్నాడు. దేవుని మూలంగా పుట్టినవాడు పాపం చేయడంట. ఎలాగ మనం పాపం చేయకుండా ఉండాలి, ఏ విధమైన నియమాలు మనం పాటించాలి, దేవుడు మనకి హెచ్చరిక చేస్తున్నాడు. వేటికి మనం దూరంగా ఉంటే దేవునికి దగ్గరగా ఉంటాం. దేవుని మూలంగా పుట్టిన మనము పాపం చేయకుండా ఉండాలి అంటే ఏ విధమైన పాపాల నుంచి మనం దూరంగా ఉండాలి తెలుసుకుంటున్నాం ఈ ఉదయకాల సమయంలో. దేవుడు చెప్తున్న ఒక శ్రేష్టమైన మాట, ఒక చక్కని మాట. ఇక్కడ మనం గమనించినట్లయితే ఒకరినొకడు ఖర్చుకోవద్దన్నాడు. అంటే ఒకరినొకరు తిట్టుకోబాకండి. చక్కని మాట చెప్తున్నాడు దేవుడు. మీరు ఒకరినొకడు కరుచుకొని భక్షించిన ఎడల, ఎవరి మీద మన కోపం ఉందనుకోండి, ఏం చేస్తాం? వాళ్ళని చూస్తేనే ఇంకా మొహం అంతా మార్చేసుకుంటాం, మారిపోద్దు మన మొహం అంతా. అవసరమైతే వాళ్ళని కొట్టడానికైనా రెడీ అయిపోతాం, వాళ్ళని ఏం చేయడానికైనా రెడీ అయిపోతాం. అలా ఉంటే ఏమైపోద్దని చెప్తున్నాడు దేవుడు. మీరు ఒకరి వలన ఒకడు బొత్తిగా నశించిపోతారేమో. నశించిపోయే వారిగా ఉండడం దేవుని చిత్తం కాదు, దేవునికి ఇష్టం కాదు. దేవుడు ఏం చెప్తున్నాడు? ఒకని ఎడల ఒకడు దాసుడిగా ఉండాలి. నువ్వు ఎలా ప్రేమించుకున్నావో నీ పొరుగు వారిని కూడా నువ్వు అలాగే ప్రేమించు. ప్రేమించడంలోనే ఉంది అంతా కూడా. ప్రేమ అనేది ఆత్మఫలం. అప్పుడే మనలో ఉన్న శరీరకారం ఏమవుతుంది? ఆత్మచేత చెప్పబడుతుంది. ఇంకా చూద్దాం దేవుని మాటలు. ఈ 16వ వచనంలో కూడా చూద్దాం. నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. దేవుడు చక్కని మాట మనతో మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే మనం ఆత్మానుసారముగా నడుచుకుంటామో మనలో ఏముండవని చెప్తున్నాడు? శరీరేచ్ఛలు ఉండవంట. నువ్వు దేవునికి అప్పచెప్పుకొని ఆత్మానుసారముగా జీవించడం నేర్చుకుంటే మనము శరీరేచ్ఛల్ని, మనలో ఉన్న శరీర కోరికల్ని మనము నెరవేర్చే వారంగా ఉండవు. ఇతరుల్ని కరిచే మనసు కలిగి ఉండం, ఇతరుల మీద అరిచే మనసు కలిగి ఉండం, ఇతరులకి మనం దాసులుగా ఉంటాం. మనల్ని మనం ఎలా ప్రేమించుకున్నామో ఇతరులు కూడా అలాగే ప్రేమించగలుగుతాం. ఎప్పుడు? ఆత్మానుసారమైన వ్యక్తిగా ఉన్నప్పుడు మాత్రమే. అందుకే దేవుడు చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు? చక్కని మాట చెప్తున్నాడు. ఆత్మానుసారముగా నడుచుకొనుడి. ఆత్మానుసారముగా నడుచుకుంటే మనలో ఏముంటాయి? దేవుడు మనకు చెప్పిన 9 ఫలాలు మనలో ఉంటాయి.
మనం ఎప్పుడు కూడా శరీరానుసారమైన మనసుతో ఉంటే మనలో ఏముంటుంది? సాతానే మన హృదయం నిండా నిండుకొని ఉంటాడు. శరీరానుసారమైన మనసు మరణం అంట. దేవుని మూలంగా పుట్టిన మనకి దేవుడు చెప్తున్న మాటలు మనం అనుసరించే విధంగా ఉండాలి. దేవుడు మనకి హెచ్చరిక చేస్తున్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు చక్కని మాట చెప్తున్నాడు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. మనలో ఉన్న ఆత్మకి విరోధంగా మన శరీరం ఎప్పుడు కూడా నడుచుకుంటుందంట. నీ కళ్ళు, నీ చెవులు, నీ ముక్కు, నీ పెదవులు, నీ చేతులు, నీ కాళ్ళు, నీ అవయవాలన్నీ కూడా దేవుడు మనలో పెట్టిన ఆత్మకి అవి ఎప్పుడు కూడా విరోధంగా నడుస్తాయి అంట. మనం ఏం చేయాలి? మన శరీరము దేవుని యొక్క ఆత్మకి విరోధంగా నడుస్తుంది కాబట్టి మనం వెనువెంటనే గ్రహించే వారంగా ఉండాలి. శరీరాన్ని ఎప్పటికప్పుడే సాతానికి లోబర్చే వరంగా, దేవునికి లోబర్చే వరంగా ఉండాలి. దేవుని యొక్క మాట వినడానికి దాన్ని మలచగలిగిన వారంగా ఉండాలి. మరి ఇక్కడ దేవుడే చక్కగా రాయించాడు మన కొరకు. ఆత్మ శరీరమునకును, శరీరము ఆత్మకును విరోధంగా అపేక్షిస్తాయి అంట. అంటే అవి కోరతా ఉంటాయి అన్నమాట. అంటే ఆత్మ చెప్పిన మాటకేమో శరీరం లోబడదు, శరీరం చెప్పిన మాటకి ఆత్మ లోబడదు. ఈ ఆత్మ ఎవరు పెట్టినది మనలో? దేవుడే, ప్రభువైన యేసుక్రీస్తు తానే ఆత్మరూపిగా మనలో నివసిస్తూ ఉన్నాడు. మరి ఆత్మ ద్వారా దేవుడు మనకి ఏ విషయాలు చెప్తాడు? మంచి విషయాలు చెప్తాడు. ఒకసారి మంచి విషయాల్ని శరీరం ఏం చేస్తూ ఉంటుంది? పక్కకు నెట్టేస్తూ ఉంటుంది. దేవుడు తన ఆత్మ ద్వారా మనకు చెప్తూ ఉంటాడు. మనం ఏదైనా తప్పు పని చేసినప్పుడు ఇది తప్పు, దీని నుంచి నువ్వు సరిచేయబడాలి అని దేవుడు మనల్ని హెచ్చరిక చేస్తూ ఉంటాడు. కానీ ఆ హెచ్చరికని మనలో ఉన్న యొక్క శరీరం, మన యొక్క శరీరము దాన్ని కోరుకోనివ్వదు. ఈ ఆత్మకు వ్యతిరేకంగా ఉండేట్లు చేస్తుంది. మనల్ని మనం ఏం చేయాలంటే గ్రహించుకోవాలన్నమాట. ఇక్కడ ఇంకా చెప్తున్నాడు చూడండి, మీరేవి నిశ్చయింతురో వాటిని చేయకుందురు. మీ శరీరం ఏం చేయమంటుందో దానికి వ్యతిరేకంగా ఉండు. అప్పుడే దేవునికి నువ్వు అనుకూలంగా ఉండగలవు. దేవుని యొక్క ఆత్మ మనకి ఏం చెప్తుందో ఆ ప్రకారంగా నడువు. మన శరీరం ఏం చెప్తుందో దాని ప్రకారంగా మనం జీవించినట్లయితే మనకు అన్ని నష్టాలే ఉంటాయి. మనకంత శ్రమే ఉంటుంది, మనకంత దుఃఖమే ఉంటుంది, మనకు అన్ని గాయాలే కలుగుతూ ఉంటాయి. దేవుని యొక్క మాటకి ఎప్పుడైతే మనం లోబడతామో, దేవుని మాటకి విధేయత కలిగి ఎప్పుడైతే జీవిస్తామో, దేవునికి అనుకూలంగా ఎప్పుడైతే నడుచుకుంటామో అప్పుడు మన జీవితాల్లో మనం నెమ్మది చూడగలం. ఉదయకాలంలో దేవుడు చక్కని మాట ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. దేవుని మూలంగా పుట్టినవాడు పాపము చేయడు అని ఉంది. మరి మనలో పాపం చేయించేది ఏంటిది? మన శరీరమే, మన శరీరంలో ఉన్న అవయవాలే. మరి ఇక్కడ మనం గమనించినట్లయితే 18వ వచనం చూద్దాం. మీరు ఆత్మచేత నడిపించబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. దేవుని యొక్క ఆత్మచేత మనం నడిపించబడితే మనము ధర్మశాస్త్రానికి లోబడిన వారం కాదంట. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? కంటికి కన్ను, పంటికి పన్ను. నువ్వు నీకు ఎదుటోళ్ళు ఏం చేశారో నువ్వు ఎదుటోళ్ళకి అదే చేయాలి. అదే ధర్మశాస్త్రం చెప్తుంది. వారిని ఎదుట తప్పు చేశారు కాబట్టి నువ్వు వారి ఎదుట తప్పు చేయాలి. ఇతరులు నీకు నష్టం కలిగించారు కాబట్టి నువ్వు వారికి నష్టం కలిగించాలి. అది సాతాను చెప్తున్న మాట. మనం ఏం చేయాలి? ఎప్పుడు కూడా మనము
దేవుని ఆత్మచేత నడిపించబడిన వారంగా ఉండాలి. దేవుని ఆత్మచేత నడిపించబడితే మనం ధర్మశాస్త్రానికి లోను కాము. మన శరీరం చెప్తుంది, వాళ్ళని అట్ట చేశారుగా, నువ్వెందుకు వాళ్ళతో మంచిగా ఉండాలి అంటది. కానీ దేవుని ఆత్మ ఏం చెప్తుంది? ఇదిగో వాళ్ళని పట్ల తప్పు చేసినా కానీ నువ్వు వాళ్ళని ప్రేమించు అంటది. నేను ఈ లోకానికి వచ్చినప్పుడు లోకం నన్ను గ్రహించల, కాబట్టి లోకం మిమ్మల్ని కూడా గ్రహించదు. గ్రహించకపోయినా కానీ దేవుని యొక్క ప్రేమను కలిగి ఉండండి అని చెప్తుంది. నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకున్నావో నీ పొరుగు వారిని కూడా నువ్వేం చేయాలి, అలాగే ప్రేమించాలి అని దేవుని యొక్క మరి ఆత్మ మనకు చెప్తుంది. మనం దేవుని ఆత్మ చేత మనం నడిపించబడే వారంగా ఉంటే మనకి మేలు అనేది కలుగుతుంది. మనలో ఉన్న శరీర కార్యాలు చూద్దాం ఒకసారి. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఇవన్నీ మన యొక్క శరీరంలో కలిగే పాపెచ్చులు. దేవుని ఆత్మకు వ్యతిరేకముగా మనలో వచ్చే శరీర కార్యాలు ఇవన్నీ కూడా. వీటిని మనం నెరవేర్చుకోవడానికి కాదు ఈ లోకంలో మనం నివసిస్తుంది. దేవుడు గట్టిగా ఆజ్ఞాపిస్తున్నాడు, ఈ శరీర కార్యాలు నీలో ఉంటే, నువ్వు గనక వీటి ప్రకారం నువ్వు నడుచుకుంటే, దేవుడు హెచ్చరిక చూడండి ఒకసారి. వీటిని 21వ వచనం, గలతీ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారం వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించు కొనరని మీతో స్పష్టంగా చెప్తున్నాను. బీ కేర్ఫుల్గా ఉండండి అని చెప్తున్నాడు. చాలా క్లారిటీగా చెప్తున్నా. మీలో శరీర కార్యాలు ఉన్నాయా? ఉన్నానని వెంబడిస్తున్నారా? ఉండి కూడా నేను దేవుని బిడ్డను అనుకున్నట్టుగా నటిస్తున్నారా? జాగ్రత్త సుమా, మీరు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు అని దేవుడు గట్టిగా ఆజ్ఞాపిస్తున్నాడు. మన ఆశ ఏంటి? మన కోరిక ఏంటి? మనం ఈ లోకంలో ఏమి సంపాదించుకోవాలని తపన కలుగున్నాము? పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలని తపన కలుగున్నాము. కాబట్టి ప్రతి శరీర కార్యాన్ని ఆత్మచేత మనం ఏం చేయాలి? చంపేవారంగా ఉండాలి. ఆత్మచేత శరీర కార్యాలను మనం చంపితే మనము దేవునిలో బలవంతులం కాగలం. ఇప్పుడు చదివిన ఈ శరీర కార్యాలు ఏ ఒక్కటి మనలో ఉన్నా మనం పరలోక రాజ్యానికి వారసులం కాదంట. దేవుడు చక్కని మాట ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మరి మనలో ఏ విధమైన శరీర కార్యాలు ఉన్నాయో చూసుకోవాలి. మనలో మనమే. దేవుడు చెప్తున్నాడు ఏంటివి శరీర కార్యాలు? ఒకటి జారత్వం, అపవిత్రత, కాముకత్వం, విగ్రహారాధన, అభిచారం, ద్వేషం, కలహం, మత్సరం, క్రోధం, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు. ఈ శరీర కార్యాలు ఏది కూడా మనకొద్దు. మన గురి ఒకటే కలిగి ఉండాలి. మనం దేవుని మూలంగా పుట్టాము. దేవుని మూలంగా పుట్టాం కాబట్టి మనలో ఏముండకుండా చూసుకోవాలి. ఏ పాపం, ఏ మచ్చ, ఏ డాగు, ఏ కళంకం కూడా మనలో లేకుండా చూసుకోవాలి. అది సాధ్యమేనా? సాధ్యమే. దేవునితో మనకు అన్నీ సాధ్యమే. పరిశుద్ధంగా జీవించడం సాధ్యమేనా? సాధ్యమే. ఆత్మానుసారంగా జీవించడం సాధ్యమేనా? సాధ్యమే. లేదు నేను శరీరేచ్ఛలనే కలుగుంటాను అంటావా? ఖచ్చితంగా నువ్వు పరలోక రాజ్యాన్ని చేరలేవు. మన గురేంటి? ఈ లోకంలో పరలోక రాజ్యాన్ని చేరుకోవాలన్నదే గురి. ఈ లోకంలో ప్రతి ఒక్కరి గురి అదే ఉండాలి.
ఈ లోకంలో నా గురి కూడా అదే. మరి నా తల్లి ఈ లోకమును విడిచిపెట్టి దేవుని యొక్క రాజ్యంలోకి ప్రవేశించింది, పరలోక రాజ్యంలోకి. దేవుని సింహాసనం ఎదుట దేవుని దగ్గర కూర్చొని ఎంతో సంతోషంగా ఉంది. నా యొక్క ఆశ కూడా అదే, నా తృష్ణ కూడా అదే. ఎలాగైనా కానీ దేవుని యొక్క రాజ్యానికి చేరుకోవాలన్నదే నా తపన కూడా. నాకు ఒక బలమైన కోరిక ఉండేది. ఏంటంటే కోరిక, నేను ఖచ్చితంగా అమ్మతో పాటే చనిపోవాలి అన్న ఆలోచన నాకు బలంగా ఉండేది. అమ్మ నేను ఇద్దరం కూడా ఎప్పుడు అనుకునేవాళ్ళం, మన ఇద్దరం కలిసి చనిపోవాలి. అమ్మ ఎప్పుడు చెప్తూ ఉండేది, సునీత నేను లేకపోతే నువ్వు ఉండలేవు, కాబట్టి ఇద్దరం కూడా ఒకసారి చనిపోదాం అనుకునేవాళ్ళం, ఇద్దరం కలిసి చచ్చిపోదాం అనుకునేవాళ్ళం ఇద్దరం కూడా. నేను ఎప్పుడు కూడా చెప్తూ ఉండేదని, నేను ఏదైనా తెస్తానమ్మా, ఇద్దరం కలిసి అన్నంలో కలుపుకొని తినేసి చక్కగా ఇద్దరం పక్క పక్కన పడుకుందాం, ఇద్దరం ఒక్కసారి చచ్చిపోతాం అనేదాన్ని. మా అమ్మ కొంతసేపు ఆలోచించి అనేది, సునీత ఇన్ని కష్టాలు అనుభవించి ఇంత శ్రమని దేవుని కొరకు ఓర్చుకొని తుదూపరి సాతానికి ఇచ్చేద్దామా, వద్దు, దేవుని కొరకే నిలబడదాం అనేది అమ్మ. తనకి ఎన్ని శ్రమలు వచ్చినా, తనకి ఎంత కష్టం వచ్చినా, తనకి ఎంత ఇబ్బంది వచ్చినా, తన జీవితాన్ని నలిపివేసేంత గాఢాంధకారం తన బ్రతుకులోకి వచ్చినా కానీ అమ్మ ప్రతి పరిస్థితిలో కూడా దేవునికే ప్రథమ స్థానం ఇచ్చేది. తను నలిగిపోతున్నా కానీ తన జీవితంలో ఎన్నడూ కూడా యేసుప్రభుని తృణీకరించలా, యేసుప్రభుని విసుక్కోలా. తన ప్రతి అడుగు, తన ప్రతి కష్టంలో, ప్రతి శ్రమలో, ప్రతి ఇబ్బందిలో, ప్రతి దుర్భరమైన స్థితిలో కూడా అమ్మ ఖచ్చితంగా దేవుని కొరకు నిలబడింది. ఈ దినాల్లో అమ్మని కోల్పోవడం నాకు చాలా బాధగా ఉంది. నాకు కూడా ఎప్పుడెప్పుడు అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ దగ్గర ఉండాలనే తపనైతే ఉంది, కానీ నా అంతట నేను చనిపోతే అమ్మ నేను వేరైపోతాం. నేనేమో నిత్య నరకంలోకి వెళ్ళిపోతాను, అమ్మ ఏమో పరలోకంలో నన్ను చూసి దుఃఖిస్తూ ఉంటుంది. అందుకే నా ఆశ, నా తపన కూడా ఒకటే ఏంటంటే ఎలాగైనా కానీ దేవుని యొక్క పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి. అది ఎలా సాధ్యమవుతుంది? దాన్ని స్వతంత్రించుకోవాలంటే ఊరికే ఆశమషిగా వచ్చేస్తుందా? ప్రతి శరీర కార్యాన్ని ఆత్మచేత చంపాలి. అప్పుడే దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, నువ్వు గనక శరీర కార్యాల ప్రకారం నడుచుకుంటే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు అని గట్టిగా హెచ్చరిక చేస్తున్నాడు దేవుడు. ఆ హెచ్చరిక ఏమవ్వాలి? మనం లోబడాలి. మనకి పరలోకం కావాలా? మనం ఈ లోకంలో కష్టపడాలి. శ్రమైన, కష్టమైన, బాధ అయినా, ఇంకా మరి ఏదైనా కానీ ఈ లోకంలో మన తుది ఊపిరి దేవునిదిగా ఉండేటట్లుగా మనం చూసుకోవాలి. మనలో వస్తున్న శరీర కార్యాలని, మరి మనం మానవులుగా నివసిస్తూ ఉన్నాం, మనలో అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి శరీర కార్యాలు. కలహము, క్రోధము, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు, ఇవన్నీ వస్తూ ఉంటాయి. వాటిని ఏం చేయాలి? వచ్చినట్లుగా మనం ఏం చేయాలంటే దేవుని యొక్క ఆత్మచేత వాటిని చంపేవారంగా ఉండాలి. వాటిని మనం జయించగలిగి ఉండాలి. అప్పుడే దేవుని యొక్క బలమైన కార్యాలు మనం చూడగలుగుతాం. ఇంకా మనం గమనించినట్లయితే ఒకసారి రోమపత్రికలోకి వెళ్దాం. రోమపత్రిక
రోమపత్రిక 6వ అధ్యాయం చూద్దాం. రోమపత్రిక 6వ అధ్యాయం మనం గమనించినట్లయితే 12వ వచనం చూద్దాం. కాబట్టి శరీర దురాశలకు, రోమపత్రిక 6వ అధ్యాయం 12, 13 వచనాలు చదువుకుందాం. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. ఏ పాపం నిన్ను ఏలుబడి చేస్తుందో, ఏ పాపం చేత నువ్వు కట్టబడి ఉన్నావో, ఆ పాపం నీళ్ళు ఏలుబడి చేయకుండా మనం ఏం చేయాలి? చావునకు లోనైన శరీరాన్ని మనం ఏం చేయాలంట? కింద ఇచ్చారు చూద్దాం. 13వ వచనం. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. చూసారా? చావునకు లోనైన అంటే పాపం అనే చావుకు లోబడిపోయిన పాపం అంట పరిపక్వమే మరణంగా అంటదంట. మనం మరణించడం ద్వారా మనకు వచ్చేది ఏంటిది? అదే మనం అంటాం, మరణించిన వారు ఏమంటారు? చనిపోయారు అంటారు. పాపం ఏం చేస్తుంది? మనం చనిపోయేటట్లుగా చేస్తుంది. మరి మనలో ఉన్న శరీర దురాశలు ఏం చేస్తాయి? శరీర దురాశలకి లోబడిపోయేటట్లుగా మన శరీరమే సహకరిస్తుందంట. మనలో ఉన్న పాప కార్యాలకి మనం లోబడేటట్లుగా నీ కంటి ద్వారా కానీ, నీ చెవుల ద్వారా కానీ, నీ హృదయం ద్వారా కానీ, నీ చేతుల ద్వారా కానీ, నీ యొక్క కాళ్ళ ద్వారా కానీ, నీలో ఉన్న అవయవాలన్నీ కూడా నీ శరీరం ఏం చేస్తుందంటే నువ్వు పాపం చేయడానికి కారణంగా ఉంటుందంట. శరీర దురాశలకి లోబడేటట్లుగా మన యొక్క శరీరమే మనల్ని, మనలో ఉన్న అవయవాలే మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాయి. అప్పుడు మనం ఏం చేయాలి? ఆ పాపం మనలో ఏలకుండా చూసుకోవాలి. మరి ఏలుబడి చేయకుండా చూసుకోవాలి అంటే ఆ పాపం నుంచి మనం ఎలా విడుదల పొందాలి అంటే ఈ కింద భాగంలో చూద్దాం. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. మీ అవయవాలన్నిటినీ కూడా దేవునికి అప్పగించాలి. ప్రతి ఉదయకాలం ప్రార్థనలో ఏం చేయాలంటే మన యొక్క శరీరంలో ఉన్న ప్రతి అవయవాన్ని కూడా దేవునికి అప్పగించాలి. దేవా, ఈరోజు నా యొక్క అవయవాలు ఏవి కూడా దుర్నీతికి సాధనాలుగా ఉండనివద్దు నాయన. నా కళ్ళు దుర్నీతికి సాధనాలుగా లేకుండా చేయ్యా. నా చెవులు దుర్నీతికి సాధనాలుగా లేకుండా చేయ్యా. నా మాటలు దుర్నీతికి సాధనాలుగా లేకుండా చేయ్యా. నా చేతులు దుర్నీతికి సాధనాలుగా లేకుండా చేయ్యా. నా కాళ్ళు దుర్నీతికి సాధనాలుగా లేకుండా చేయ్యా. నా ఆలోచనలు దుర్నీతికి సాధనాలుగా లేకుండా చేయి ప్రభా అని ఏం చేయాలి? దేవుని మనం బ్రతిమాలుకోవాలి, దేవుని అడగాలి. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, అయితే మృతుల్లో నుండి సజీవులం అనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకొనుడి. పాపానికి లోనయ్యి చచ్చిపోయిన స్థితిలో ఉన్న మనము ఏం చేయాలంటే ప్రతిరోజు కూడా మనల్ని మనం దేవునికి అప్పగించుకుంటూ మనం ఏం చేయాలంట? మృతుల్లో నుండి సజీవులం అనుకొని చనిపోయిన స్థితిలో ఉన్న నీ అంతటి నువ్వే, పాపంలో చనిపోయిన స్థితిలో ఉన్న నీవు నీ అంతటి నువ్వే ఏం చేయాలంటే దేవునిలో సజీవుడిగా ఉండేటట్టుగా నిన్ను నువ్వు బలపరుచుకోవాలి, నిన్ను నువ్వు ధైర్యపరుచుకోవాలి, నిన్ను నువ్వు దేవునికి అప్పగించుకోవాలి. మన అవయవాలని నీతికి సాధనాలుగా దేవునికి అప్పగించాలంట. ఇక్కడ దేవుడు చక్కని మాట చెప్తున్నాడు, మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. ఇది ఎలా సాధ్యం? ఎలాగ అప్పగించుకోవాలి? నేను వద్దన్న నాలో పాపం ఏలుబడి చేస్తుంది. మనల్ని మనం దేవుళ్ళు పురుకొల్పుకునే వారంగా ఉండాలి, మనల్ని మనం ఎంకరేజ్ చేసుకునే వారంగా ఉండాలి. మనల్ని ఈ లోకంలో ఎంకరేజ్ చేసేవాళ్ళు ఎవరు ఉండరు. పాపానికి పురుకొల్పే వాళ్ళు చాలామంది ఉంటారు. పాపం చేయడానికి ప్రేరేపించే వాళ్ళు చాలామంది ఉంటారు. నీకు సినిమాలు అలవాట్లేదు కానీ రా వెళ్దా, బా సినిమాలో ఎంత థ్రిల్ ఉంటుందో అంటారు.
నీకు సీరియల్స్ చూడటం అలవాట్లేదు, కానీ సీరియల్స్ చూస్తే ఎంత జ్ఞానం వచ్చిద్దో అని మనల్ని ఏం చేస్తారు, మనకి పిచ్చెక్కిస్తూ ఉంటారు అనమాట. అప్పుడు మనం ఏం చేయాలి, మనల్ని మనం గ్రహించుకోవాలి, మనంతటా మనమే ఆత్మీయ మెలుగులుగా ఉండాలి. దుర్నీతికి నీ అవయవాలు సాధనాలు కాకుండా నీతికి సాధనాలుగా ఉండేటట్టుగా నిన్ను నువ్వే సిద్ధపరచుకోవాలి. దేవుడు చెప్తున్నాడు ఈ మాట, నా మాట కాదు ఇది. మనల్ని మనమే ఎప్పుడైతే మనం బలపరుచుకుంటామో, ధైర్యపరుచుకుంటామో, దేవునిలో బలమైన ఆయుధాలుగా మనం ముందుకు నడవగలుగుతాం. అప్పుడే మనం ఒకరికొకరు దాసులుగా ఉండగలుగుతాం. అప్పుడే ఇతరులను మనం ప్రేమించగలుగుతాం. అప్పుడే ఇతరులను మనం హత్తుకోగలుగుతాం. ఒకరినొకరం ఖర్చుకోని వారంగా ఉంటాం. ఏ శరీర కార్యం మనలో ఏలుబడి చేయకుండా ఉంటుంది. నీతికి సాధనాలుగా నీ అవయవాలను ఎప్పుడైతే దేవునికి అప్పగించుకొని దేవునిలో నువ్వు బలం పొందుకుంటూ ఉంటావో, నీలో ఏ శరీర కార్యం అనేది ఏలుబడి చేయకుండా దేవుని యొక్క ఆత్మ నిన్ను బలపరుస్తూ ఉంటుంది అన్నమాట. మరి బలపరచాలి అంటే మనం ఏం చేయాలి ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం చూద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం మనం గమనించినట్టయితే మత్తయి సువార్త 7వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. 7వ అధ్యాయం 11వ వచనం. 10, 11 రెండు కలిసే ఉన్నాయి. చూడండి ఒకసారి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 11వ వచనం. మీరు చెడ్డవారయుండి మీ పిల్లలకు మంచి ఈవుల నీయనెరిగి ఉండగా పరలోకమందున మీ తండ్రి తన అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. ఎంత చక్కని మాట. దేవుడు చెప్తున్నాడు ఈ మాట. మీరు చెడ్డవారై ఉండి మీరు ఏమనుకుంటారు, నా పిల్లగాడు ఇది కోరుకున్నాడు కాబట్టి నేను మంచిది ఇవ్వాలనుకుంటారు. పిల్లలకి ఏదైనా మంచి చేయాలనుకుంటారు, అంతేగాని చెడు చేయాలని ఎప్పుడు తల్లిదండ్రులు కోరుకోరు. మీరు చెడ్డోళ్ళై ఉండి మీ పిల్లలకు మంచి ఇయ్యాలనుకుంటున్నారే, పరలోకమందున్న నేను నన్ను అడిగేవారికి మరి నిశ్చయముగా ఏమిస్తానన్నాడు, మంచి వాటిని ఇస్తానంటున్నాడు దేవుడు. దుర్నీతికి సాధనాలుగా ఉన్న నీ అవయవాలు నీతికి సాధనాలుగా ఉండినట్లుగా నువ్వేం చేయాలి, దేవుణ్ణి అడగాలి. ప్రభువా, నా అవయవాలు చెడుకు సాధనాలుగా ఉండనియొద్దయ్యా, నా అవయవాలు సాతానికి సాధనాలుగా ఉండనియొద్దయ్యా, నా అవయవాలు నీ యొక్క ఆత్మకి లోబడినట్లుగా వాటిని మలుచేసయ్యా అని మనల్ని మనం ఏం చేయాలి, ఎంకరేజ్ చేసుకోవాలి. నీలో వ్యతిరేకమైన మరి శరీర మనసు వస్తుందా, వెంటనే దేవుని పాదాలను ఆశ్రయించు. నాకెలా కుదురుతుంది, నేను బిజీగా ఉన్నాను కదా, నేను సాయంత్రం ఇంటికి వెళ్ళినప్పుడు చూద్దాంలే, నేను ప్రార్థనకు మోకరిచ్చినప్పుడు చూద్దాంలే అనుకోబాక. పాపం అంట పిల్లలు పెడుతుందంట. అది పిల్లల్ని పెట్టి పోషించే అంతగా దానికి బలం ఇవ్వబాక. వెంటనే నీలో వస్తున్న యొక్క పాప నియమాన్ని తుంచు. నీతికి సాధనాలుగా వెనువెంటనే వాటిని లోబర్చు. పాపానికి బలం ఇవ్వబాక. ఇక్కడ దేవుడు చక్కని మాట ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. పరలోకమందున్న మీ తండ్రి తన అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. దేవునికి వ్యతిరేకంగా నీలో వస్తున్న ఆలోచనలు వెంటనే ఎప్పుడైతే దేవునికి నువ్వు అప్పగిస్తావో దేవుడు వెంటనే యాక్షన్ తీసుకుంటాడు. యాక్షన్ తీసుకొని ఏం చేస్తాడు, నీలో ఒక మంచి ఆలోచన దేవుడు పుట్టిస్తాడు. వెంటనే ఆలోచనకి మనం ఏం చేయాలి, దేవునికి సరెండర్ అవ్వాలి, మనం లోబడాలి. అందుకే ఇందాక మనం చదువుకున్నాం ఏమనంటే, దేవుని మూలంగా పుట్టినవాడు పాపము చేయడు అన్నాడు. దేవుని మూలంగా పుట్టే మనలో పాపం ఏలుబడి చేయకుండా ఉండాలి అంటే దేవుడు చెప్తున్న ప్రతి మాటకు మనం లోబడాలి.
మరి దేవుడు చెప్తున్న మాటకి మనం ఎప్పుడైతే విధేయత చూపిస్తామో అప్పుడే దేవుని యొక్క బలమైన కార్యాలు మనం చూడగలం. మరి ఇంకో మాటలు మనం గమనించినట్టయితే మొదటి తిమోతి పత్రిక చూద్దాం. మొదటి తిమోతి పత్రిక మనం గమనించినట్లయితే మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మదగినది, పునాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. ఎంత చక్కని మాట చెప్తున్నాడు దేవుడు. మనం ఇక్కడ గమనించినట్లయితే దేవుడు చెప్తున్నాడు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. నువ్వు ఏ పాపంలో నశించిపోతున్నావు? నేను దేవుని బిడ్డనే అనుకున్నావు, నువ్వు నేను దేవుని కుమార్తెనే అనుకున్నావు, దేవుని కుమారుణ్ణి అనుకున్నావు. కానీ నీలో వస్తున్న ఆ పాప నియమాన్ని నువ్వు గ్రహించలేకపోతున్నావు. కారణం, సాతానుడు మన కనులకి అంధత్వాన్ని కలుగు చేశాడు. ఈ లోక సంబంధమైన దేవత మన మనోనేత్రాలకి ఏం కలుగు చేశాడంట? గుడ్డితనం కలుగు చేశాడంట. గుడ్డితనము కలుగు చేయడం ద్వారా మనం ఏమవుతున్నాము? దేవుడు మనలో పెట్టిన ఆత్మ నియమాన్ని మనం గ్రహించలేకపోతున్నాం. ఇక్కడ దేవుడు తేటగా చెప్తున్నాడు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిని వెనువెంటనే దేవుని వద్దకు తీసుకెళ్ళినప్పుడు నిన్ను రక్షించడానికి ఆయన సమర్థుడైన దేవుడుగా ఉన్నాడు. దేవుని యొక్క వాక్యం అంట నమ్మదగినదంట. దేవుని మాట నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. నువ్వు పూర్ణంగా అంగీకరించు. పూర్తిగా దేవుని యొక్క మాటను అంగీకరించడానికి అది యోగ్యమైనదంట. మరి ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, మనం గమనించినట్లయితే, అట్టి వారిలో నేను ప్రధానుడను. ఎవరి మాట చెప్తున్నారు? అపోస్తలుడైన పౌలు భక్తుడు చెప్తున్నాడు. మీరు నమ్మడం కాదయ్యా, మీరు అంగీకరించడం కాదు. పాపులను రక్షించుటకు దేవుడు ఈ లోకానికి వచ్చాడు, యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు అన్న యొక్క మాటని నేను నమ్ముతున్నాను, నేను అంగీకరిస్తున్నాను. అలా పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకానికి వచ్చాడు అన్న మాట నిజమైందని చెప్పేవారిలో నేను ప్రధానుడను అంటున్నాడు. అపొస్తలుడైన పౌలు భక్తుడు పౌలుగా మారకముందు సౌలుగా ఉన్నాడు. ఆయన ధర్మశాస్త్ర గ్రంథాన్ని పఠించిన వాడుగా ఉన్నాడు, కానీ దేవుని బిడ్డల్ని హింసించిన వాడుగా ఉన్నాడు. వారి యొక్క మరణానికి కారణమైన వాడుగా ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో స్టెఫను యొక్క మరణానికి కూడా కారణమైన వాడుగా ఉన్నాడు. మరి అట్టి పాప జీవితంలో నశించిపోతున్న సౌలుని దేవుడు పట్టుకొని తన బిడ్డగా మార్చాడు. మరి నిన్ను నన్ను మార్చలేడా దేవుడు? మరలా ఎన్నడూ వెనుదిరగని వ్యక్తిగా పౌలుని చేసిన దేవుడు మరి నిన్ను నన్ను చేయలేడా? దేవుడు చేయగలడు. దేవుడు చెప్తున్న శ్రేష్టమైన సంగతుల్ని మనం గ్రహించే వారంగా ఉండాలి. మనం గుడ్డివారుగా ఉండకూడదు, మనం అవిధేయులుగా ఉండకూడదు, మనము నిష్ప్రయోజకులుగా జీవించడం అనేది దేవుని చిత్తం కాదు. దేవుడు మనల్ని రక్షించడానికే ఈ లోకానికి వచ్చాడు. మన యొక్క పాపం నుంచి, మన యొక్క శాపం నుంచి, మన యొక్క ఉగ్రత నుంచి మనల్ని విడిపించడానికి ఈ లోకానికి వచ్చాడు దేవుడు. దేవుడు చెప్తున్న మాటల్ని మనం ఏం చేయాలంటే గ్రహించాలి. దేవుడు చెప్తున్న మాటల్ని మనం గైకొనాలి, వాటిని అనుసరించాలి. ఆ ప్రకారంగా మనం జీవించగలగాలి. ప్రియబిడ్డ, ఈరోజు నువ్వు దేవుని బిడ్డవే, కానీ
నీలో ఉన్న దేవునికి వ్యతిరేకమైన స్థితి ఏదుందో అది ఈరోజు సరిచేయబడాలి. సరిచేయబడితేనే మనము పౌలు భక్తుడు ఎలాగైతే దేవుని కొరకు అంతవరకు నిలిచి తన ప్రాణాన్ని అర్పించిన వాడుగా ఉన్నాడో, మనం కూడా దేవుని యొక్క మాటను అనుసరించి మనం కూడా దేవుని ప్రకారంగా జీవించి మనం కూడా ధన్యులం అవ్వాలి. దేవునికి వ్యతిరేకమైన ఏ పాపం మనలో ఉందో ఆ పాపం నుంచి మనం విడుదల పొందే బిడ్డలుగా మనం ఉండాలి. విడుదల పొందే వ్యక్తులుగా మనం ఉండాలి. దేవుడు చెప్పిన మాటకి 100% లోబడాలి. దానికి ఇంకోటి యాడ్ చేయడానికి ఉండదు. దేవుడు చెప్పిన మాటకి ఇది కాదేసయ్యా అది అంటానికి ఉండదు. దేవుడు ఏం చెప్తున్నాడో అది చేయడానికి మనం ఏం చేయాలి? 100% సిద్ధపడాలి. దేవుని యొక్క మాటని వ్యతిరేకించే వ్యక్తులుగా మనం ఉండకూడదు. దేవుడు చెప్తున్నాడు, దేవుని మూలంగా పుట్టినవాడు. ఎవరు దేవుని మూలంగా పుట్టినవారు అంటే ఎవరైతే వారి హృదయాల్ని దేవుని ఎదుట సరిచేసుకుంటారో, వారి యొక్క పాపస్థితి అంతటిని దేవుని ఎదుట ఒప్పుకుంటారు, విడిచిపెడతారు, రక్షణ పొందుతారు, మారు మనసు పొంది పాపక్షమాపణ పొంది బాప్తిసం తీసుకొని దేవుని బిడ్డలు అవుతారో వారు దేవుని మూలంగా పుట్టినవారు. దేవుని మూలంగా పుట్టినవాడు ఏం చేయడంట? పాపము చేయడంట. మరి నువ్వు పాపం చేస్తున్నావంటే అర్థం ఏంటి? నీలో ఎవరు లేరు. నువ్వు దేవుని మూలంగా పుట్టాను అనుకుంటున్నావు, కానీ నీలో దేవుడు లేడు. దేవుని మనం రీప్లేస్ చేస్తే ఎవరు మనలో ఉంటారు? సాతాను మనలో ఉంటాడు. సాతాను మనలో ఉంటే మనకి ఈ లోకంలో కలిగేదేంటిది? అంత నష్టమే. దేవునికి అయిష్టమైన స్థితి ఏది కూడా మనలో లేకుండా మనం చూసుకోవాలి. మన యొక్క గురి ఈ లోకంలో ఒక్కటే ఉండాలి. ఏంటో గురి అంటే పరలోక రాజ్యానికి మనం వెళ్ళాలి. ఇందా మనం చదువుకున్నాం, గలతీ పత్రిక 5వ అధ్యాయంలో మనం చదువుకున్నాం, 13 నుంచి 21 వచనాల వరకు చదువుకున్నాం. దానిలో దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, శరీర కార్యాలు మనలో ఉంటే మనము ఎక్కడికి చేరుకోలేము? పరలోకానికి చేరుకోలేము. దేవుని మూలంగా పుట్టిన నీవు ఎన్నడూ పాపం చేయడానికి వీలు లేదు. దేవుడు చెప్తున్నాడు, ఇది ఖచ్చితం. దేవుని మూలంగా పుట్టినవాడు పాపము చెయ్యడంట. మరి నీలో పాపం చేసే మనసు ఉంటుందంటే, నీలో శరీరానుసారమైన మనసు ఉంటుందంటే నీలో ఎవరు లేరనమాట? యేసయ్య లేడనమాట. మనం యేసయ్య లేకుండా మనం ఎంత ప్రార్థన చేసినా అది వృధానే, మనం ఎంత బైబిల్ చదివినా అది వృధానే, మనం ఎన్ని పనులు చేసినా వృధానే. మొదటిగా మనం దేవుడు చెప్పిన మాటకి మనం లోబడడం అనేది నేర్చుకోవాలి. ఈ ఉదయకాలంలో ఏ పాపం నీలో ఉందో ఆ పాపాన్ని విడిచిపెట్టు. ఆ పాపం నుంచి దూరంగా వెళ్ళటం నేర్చుకో. అప్పుడే మనం దేవునికి దగ్గర అవ్వగలం. ఇందాక దేవుడు మనతో చక్కని మాట మాట్లాడాడు. మీరు చెడ్డవారయుండి మీ పిల్లలకు మంచి ఈవులు నీయనెరిగి ఉండగా పరలోకమందున మీ తండ్రి అంతకంటే మరి ఎక్కువగా మంచి ఈవులు నిచ్చును అన్నాడు. దేవునికి ఇష్టమైన వాటిని నువ్వు కోరుకున్నప్పుడు దేవుడు నీకు ఇవ్వకుండా చెయ్యి వెనక్కి తీడు. మన దేవుడు గొప్ప దేవుడు, మన దేవుడు శక్తిమంతుడు. మన దేవునికి అసాధ్యమైంది ఈ లోకంలో ఏది కూడా లేదు. ఈరోజు ఏ పరిస్థితితో రాజీ పడిపోతున్నావు? లోకంలో ఏ విధంగా నశించిన వ్యక్తిగా నివసిస్తున్నావు? నేను దేవుని బిడ్డను అనుకుంటున్నావు, కానీ దేవునికి వ్యతిరేకమైన ఏ పనుల్లో నిమగ్నం అయిపోయి ఉన్నావు?
మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి, మనల్ని మనం పరిశోధించుకోవాలి. మనల్ని పరిశీలన చేయకుండానే మనల్ని చూడగానే దేవుడు మనలో ఏ అవిధేతలు ఉన్నాయో మొత్తం చెప్పగలిగిన దేవుడు మన దేవుడు. అందుకని దేవుని దగ్గర మనం ఏది దాచకుండా ఏం చేయాలి? ఏం చేయాలి అంటే దేవుడు చెప్తున్న మాట ప్రకారం మనం లోబడి మనల్ని మనం దిద్దుకునే వారంగా ఉండాలి. దేవుని మూలంగా పుట్టిన నీవు పాపము చేయని స్థితిలోకి రావాలి. అది ఎలాంటి పాపమైనా, అది కోపమైనా సరే, అది కూడా అవిధేయతే. కోపం పాపమని తెలియదా అన్నాడు భక్తుడు. చిన్న కోపమే కదా, ఏమైందిలా అనుకోబాక. కోపమైనా కానీ అది కూడా అవిధేయతే. ఎటువంటి అవిధేయతలు మనలో ఉన్నాయో ఈ ఉదయకాలంలో దేవుడు మనల్ని హెచ్చరిక చేస్తున్నాడు. దేవుని మూలంగా పుట్టిన నీవు పాపము చెయ్యొద్దు, పాపము చెయ్యని స్థితిలోకి నువ్వు రా అని దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. దేవుని యొక్క మాట విని మన హృదయాలను భద్రం చేసుకుని దేవుడిచ్చే ఆశీర్వాదాలు మనం పొంది పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకున్నట్లుగా దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. మీ అందరికీ నా వందనాలు.